ఒక్క ఫోటో కోసం రిస్క్ చేసి ప్రాణాల మీదకే తెచ్చుకున్నాము. మ్యాటర్ ఎంతో చెప్తాను గానీ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూసేయండి. రీసెంట్ గా మా కంపెనీ వర్క్ ఉంటే హిమాచల్ ప్రదేశ్ అయితే వచ్చాము. కానీ మా కంపెనీ వాళ్ళకి తెలియకుండా మనాలికి వచ్చాములేండి, అది వేరే విషయం. ఇంత రిస్క్ చేసి ఇంత దూరం వచ్చి హోటల్లో కూర్చుంటే ఏమొస్తుంది చెప్పండి. ఇక మంచుతో ఆడుకోవాలంటే ఎక్కడికి పోవాలరా అని అడిగితే అందరు షోలాంగ్ వ్యాలీ అనే చెప్పారు. కానీ మనాలి నుంచి షోలాంగ్ వ్యాలీకి వెళ్ళడానికి టాక్సీ వాడైతే ఆస్తులు అడిగేశాడు. అయినా టాక్సీలో వెళ్తే ఏముంటది, బైక్ లో వెళ్తేనే బాగుంటది కదా అని 1000 రూపాయలు ఇచ్చి మరి బైక్ రెండుకైతే తీసుకున్నాము. ఇంతకీ మీరు డ్రైవ్ చేసిన ఫేవరెట్ బైక్ ఏదో ఖచ్చితంగా కమెంట్ చేయండి. షోలాంగ్ వ్యాలీకి వెళ్లే దారిలో సీన్స్ ఉన్నాయి మామా, మామూలుగా లేవు అసలుకి. మా హిమాలయన్ బైక్ తో పెద్ద అడ్వెంచర్ చేస్తున్నట్టే అనిపించింది. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే బండి పార్క్ చేయడానికి కూడా అసలు స్థలమే లేదు. కష్టపడి ఎలాగోలో ఒక స్థలం సంపాదించి బండి పార్క్ చేసి హెల్మెట్లు అక్కడే ఒక షాప్ లో అయితే పెట్టేశాము. ఇటు పక్క చూసిన ఫుల్ మంచుతో చాలా అంటే చాలా బాగుంది. మొత్తానికి నిజమైన మంచుని చూడాలనుకున్న కల ఈ రోజు అయితే నెరవేరిపోయింది. ఆ ఆనందంలో ఫోటోలు తీసుకుందామని మంచులో అయితే ఇరుక్కుపోయాము. లక్కీగా ఇద్దరున్నాం కాబట్టి పెద్ద రిస్క్ ఏం అవ్వలేదు. మొత్తానికి ఇదనమాట మందల. వీడియో నచ్చితే లైక్ చేసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నాలంటే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటా మళ్ళా, బాయ్.